హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరు 24/7 న్యూస్ ఛానల్. సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ టూర్ స్టార్ట్ చేశారా? పొలిటికల్ టూర్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కాదండి, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ. ఇదేంటిది? ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కదా, అధ్యక్షుడిగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహితులు. ఆయన ఎంత చెప్తే అంత రాహుల్ గాంధీ మాట వింటారు, ప్రియాంక గాంధీ మాట వింటారు. ఇంత బిల్టప్ వెనకలు వినిపిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు పార్టీ మారుతారా? ఒకవేళ మారితే ఏ పార్టీకి మారుతారు? అసలు పార్టీ మారవలసిన అవసరం ఏమైనా వచ్చిందా? ఇవన్నీ ప్రశ్నలు కూడా ఇప్పుడు తెలంగాణ సమాజంలోన తలెత్తుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారే కాదు, సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు ప్రస్థానమైనా సరే ఒక పార్టీతో ముగిసిపోదు, ఒక పార్టీతో ఆగిపోదు. ఎక్కడి నుంచో మొదలై ఎక్కడెక్కడో సాగుతూ ఉంటుంది. పార్టీలు మజిలీలాగా మారుతూ ఉంటాయి. ఒక మజిలీ నుంచి మరొక మజిలీకి మారడం అనేది అత్యంత సహజమైనటువంటిది. ఇందులోన మనం నోరు నొక్కుకోవాల్సిన అవసరం కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం కానీ అస్సలు లేదు. సో రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా పార్టీ మారుతారు అంటే ఇట్ ఈస్ నాట్ సో షాకింగ్ న్యూస్. ఏమో మారొచ్చు, తప్పేముంది అనుకునే వాళ్ళే మనకు చాలామంది ఉంటారు. అయితే అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది? ఇంకా పార్టీ అధికారంలో వచ్చి ఇంకా 2.5 ఏళ్ళు ఉంది ఎన్నికలు వెళ్ళడానికి. పైగా ఆయన ఇప్పుడు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా ఆయన అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారని అనుకుంటూ ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే నిజమని కీర్తిస్తున్నారు, తరిస్తున్నారు. ఇలాంటి సమయంలోన రేవంత్ రెడ్డి గారు పార్టీ మారవలసిన అవసరం ఏముంది, ఆగత్యం ఏముంది అంటే ఎస్, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని సిమ్టమ్స్ కనిపించాయి అని పొలిటికల్ సర్కిల్ కూడా చెప్తోంది. సాక్షాత్ బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఒక మీడియా చాట్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, నేను బీజేపీ సామాన్య కార్యకర్తను మాత్రమే, ఎవరికి తెలుసు రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి రావచ్చేమో, ఎందుకంటే ఆయన రావాలని తెగ ఊలాట పడుతున్నట్టు నాకైతే అనిపిస్తోంది అని చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. బయట వాళ్ళు ఎవరో మాట్లాడితే దానికి పెద్ద విలువ ఉండదు. సరే, రాజకీయాలన్నాక ఇలాంటి వ్యాఖ్యానాలన్నీ సహజమే కదా అనుకోవచ్చు. కానీ ఎంపీ, అది బీజేపీ ఎంపీ అరవింద్ ఈ మాట మాట్లాడారంటే ఏదో కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉందని మనకందరికీ అర్థమవుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిపైన ఆయనకి ఇంత అనుమానం ఎందుకు వచ్చింది? ఈ మాట ఎందుకు అన్నారు? అది మీడియా ముఖంగా ఎందుకు అన్నారు? ఇన్నర్ సర్కిల్లో మాట్లాడుకోవడం వేరు, ఒక మీడియా ముఖంగా మాట్లాడడం వేరు. మీడియా ముఖంగా ఇంత శ్రూడుగా, ఇంత నిర్మోహమాటంగా ఎందుకు మాట్లాడరు? పైగా ఆయన ఇంకొక మాట అన్నారు, తెలంగాణలో రేవంత్, పశ్చిమ బెంగాల్లోన సువేందు ధర్మాధికారి అధికారి లాంటి వారు. సువేందు అధికారి మీకు తెలుసు కదా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తాజా ముఖ్యమంత్రి. ఆయన అక్కడ నిలబడి పోరాడి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ సువేందు అధికారితో రేవంత్ రెడ్డిని ఎందుకు పోల్చారు? సో ఇప్పుడు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి ఈజ్ ఈక్వల్ టు సువేందు అని. క్వాలిటీ ఎలా ఉంటుంది? ఓకే, ఈయన సీఎంఏ, ఈయన టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు, ఈయన టీఎంసీ నుంచి బీజేపీకి వచ్చారు. సో పోలికలు మనకు సరిపోతూ ఉన్నాయి. పైగా ఈయన కాంగ్రెస్లో వచ్చారే కానీ, అయితే ఇక్కడ ఒకటి మాత్రం విభేదం ఉంది. ఏంటంటే ఈయన టీఆర్ఎస్ నుంచి కూడా, ఈయన టీఆర్ఎస్ టీడీపీ నుంచి ఈయన కాంగ్రెస్కి వచ్చారు. ఈ లెక్కలు చూసుకుంటే టీఆర్ఎస్లో ఉన్న తర్వాత బయటకు వచ్చి అదే టీఆర్ఎస్ పైన విద్వేషాన్ని వెళ్ళగక్కేటువంటి ఒక నాయకుడిగా మనం రేవంత్ రెడ్డి గారిని చూస్తే, టీఎంసీలో ఉండి మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్గా ఉండి, ఆమె విశ్వాసపాత్రుడిగా ఉండి, ఆమె అన్ని పనులు చక్కపెట్టి వెస్ట్ బెంగాల్లోన తృణమూల్ కాంగ్రెస్ సక్సెస్ఫుల్ రన్ అయ్యే దాంట్లోన ఆయన కీలక పాత్ర పోషించినటువంటి సువేందు అధికారి తదనంతర కాలంలో ఆమె పైన తిరుగుబాటు చేసి, అంటే దానికి కారణం చెప్తారు ఏంటంటే ఆమె అతని మాట వినడం మానేశారు కాబట్టి అతను మరో దారి వెతుక్కోవాల్సి వచ్చిందని. కారణాలు ఏవైనా సరే ఆయన మరో దారి వెతుక్కున్నారు, కాషాయం కప్పుకున్నారు. ఆయన బీజేపీలో వెళ్ళే అదును కోసం అక్కడ బీజేపీ నాయకులు, సెంట్రల్లో ఉన్నటువంటి అధిష్టానం అదును చూసి ఒడిసి పట్టుకుని ఆయన తీసుకొని వచ్చి బీజేపీలో కూర్చోపెట్టారు. బీజేపీలో ఆయన కూర్చోపెట్టిన తర్వాత మమత ఇంట్లో తయారైనటువంటి బాణం మళ్ళీ ఆమెపైనే తిరిగి ప్రయోగించగలిగారు బీజేపీ కమలనాథులు. ఇక్కడ కూడా మళ్ళీ అదే అస్త్రాన్ని, అదే టెక్నిక్ని బీజేపీ వాడుతుందా అన్నటువంటి అనుమానం వస్తుంది. ఎందుకు అంటే
కాంగ్రెస్లోను ఆ తర్వాత టీఆర్ఎస్లోను పలు విధాలుగా తిరిగినటువంటి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి బీజేపీలో కూర్చోపెట్టడం వల్ల ఆ రెండు పార్టీలపైన అస్త్రంగా ప్రయోగించడానికి, ఒక బాణంలా ప్రయోగించడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా ఏమన్నా ప్లాన్లు వేస్తున్నారా అనేటువంటి అనుమానాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే అంటే ఒకటి ఇప్పుడు మనం ఇంకొకటి ఆలోచించవచ్చు. అవును, ఒకవేళ నిజమే అనుకోండి, ఇక్కడ సువేందు అధికారిని ఈయన్ని పోల్చడం అనేటువంటిది సరే కొద్ది వరకు ఏదో పోలికలు ఉంటే ఉండొచ్చు. కాకపోతే మన ఎంపీ అరవింద్ గారు బీజేపీ ఎంపీనే అన్నారు కాబట్టి మనం ఒప్పుకోక తప్పకపోవచ్చు. కానీ అసలు రేవంత్ రెడ్డికి ఈ క్యారెక్టర్స్ ఎప్పుడు బయటపడ్డాయి, ఆయన బయట వెళ్ళగలడు అనేటువంటి అనుమానాలు జనాలకు ఎందుకు ఎప్పుడు మొదలయ్యాయంటే, నరేంద్ర మోడీ గారు ఎప్పుడు తెలంగాణకు వచ్చినా, ఎప్పుడు సభ పెట్టినా కూడా చాలా ఆత్మీయంగా మాట్లాడడం, బడే భయ్యా అని పిలవడం. ఎప్పుడైతే బడే భయ్యా అని పిలిచారో అప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు కామెంట్ చేశారు. ఏమని? నరేంద్ర మోడీని బడే భయ్యా అంటున్నాడు, ఇతను చోటే భయ్యా, కాబట్టి ఎప్పుడైనా బడే భయ్యా వెనకల చోటే భయ్యా వెళ్ళవలసిందే అన్నటువంటి ఒక కామెంట్ కూడా వినిపించింది. అంతటితో ఆగకుండా మొన్నటికి మొన్న తెలంగాణలో వచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా నరేంద్ర మోడీని చాలా ప్రేమతో రేవంత్ రెడ్డి గారు అడిగారు, మీరు ఎలాగైనా తెలంగాణ వికాసానికి తోడ్పాటు అందించాలి, మీరు తోడ్పాటు అందిస్తే ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు సెంట్రల్లో ఉన్నటువంటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎలాగైతే మీ గుజరాత్ రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇచ్చి మిమ్మల్ని సక్సెస్ఫుల్ సీఎంగా చూశారో, ఇప్పుడు మీ వంతు వచ్చింది, మీరు కూడా ప్రధాని హోదాలో మా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తే నేను కూడా ఒక సక్సెస్ఫుల్ మినిస్టర్ కావడానికి అవకాశం ఉంటుంది బడే భయ్యా అని చాలా ప్రేమగా ఆర్తిగా ఆయన రిక్వెస్ట్ చేశారు. దానికి అన్నగారు చాలా తెలివిగా చమత్కారంగా బదులు కూడా ఇచ్చారండి. ఆయన ఏమన్నారంటే, సరే మీరు రాజకీయాలు మాట్లాడరు అన్నారు కాబట్టి నేను కూడా రాజకీయాలు మాట్లాడను రేవంత్ జీ, ఒకవేళ మీరు కోరుకున్నట్టే ఈ 10 ఏళ్ల కాలంలో గుజరాత్కి ఎన్ని నిధులు ఇచ్చారో మీకు కూడా అన్ని నిధులు ఇవ్వమంటే ఇస్తాను, కాకపోతే మీ తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, నిధులు సగమే వస్తాయి, నేను గుజరాత్ రాష్ట్రం కంటే కూడా మీకు చాలా ఎక్కువ ఇస్తున్నాను అని చాలా నర్మగర్భంగా చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఆ రాష్ట్రంలోన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రేమతో నిధులు ఇస్తున్నారు అని ఆయనే చెప్పారు. కాకపోతే నిధులు రావట్లేదు అని మనకు లెక్కలు చెప్తూ ఉన్నాయి. సరే, బీజేపీ పాలిత రాష్ట్రం కాదు కాబట్టి, ఇక్కడ డబుల్ ఇంజన్ లేదు కాబట్టి, సింగిల్ ఇంజన్ ఉంది కాబట్టి, ఆ ఇంజన్ చెడిపోయేంత వరకు విశ్వ ప్రయత్నం బీజేపీ చేయాల్సిందే కాబట్టి ఇక్కడ నిధులు రావేమో చెప్పలేము. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే డబుల్ ఇంజన్ ఉంది కాబట్టి అడిగినా అడగకపోయినా నిధులు పంపిస్తూ ఉండడమే, మరో దారి లేదు, పంపిస్తూనే ఉంటారన్నమాట. అక్కడ వద్దు బాబోయ్ అన్న నిధులు ఇక్కడ కావాలన్నా అంటే కూడా పైసా లేదు. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి. సో ఈ విషయాన్ని కాస్త పక్కన పెట్టేస్తే, రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడినప్పుడు ఇంకో మాట కూడా అన్నారు, రేవంత్ జీ మీరు నాతో కలిసి అడుగులు వేస్తే మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలరు, నాతో కలిసి అడుగులు వేయకుంటే మీరు ఎప్పటికీ మీ లక్ష్యాన్ని చేరుకోలేరు అన్నారు. కలిసి అడుగులు వేయడం అంటే ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా ఈ తమ్ముడు చేయి పట్టుకొని బీజేపీ దిశగా అడుగులేసుకుంటూ పిలుచుకు వెళ్ళిపోతారేమో అని చాలామందిలో అనుమానాలు మొదలయ్యాయి. ఆ ఒక డౌట్ వచ్చింది. అలాగే మొన్న ఒక మీడియా కాంక్లేవ్ చాట్లోన రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, రానున్న 5 ఏళ్లలో కూడా నేనే ముఖ్యమంత్రి అవుతాను, ఇది పక్కా రాసి పెట్టుకోండి, ఆ తర్వాతి కాలం నుంచి నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను. సరే, వచ్చే 5 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి అవుతారా లేదో అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారో, అది ఆయన చేతుల్లో లేదో అది కాస్త పక్కన పెట్టేస్తే జాతీయ రాజకీయాల్లోకి వెళతాను అన్న మాట మనం పట్టుకుంటే, సో నేషనల్ పాలిటిక్స్కు ఖచ్చితంగా ఆయన ఒక అడుగు ముందుకేస్తున్నారేమో అనిపిస్తుంది. సో ఇక్కడ మోడీ గారిని పట్టుకొని నేషనల్ పాలిటిక్స్ దిశగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తారేమో అని. ఇవన్నీ ఈ చుక్కలన్నీ కలిపి చూస్తే ఒక బొమ్మ అయితే మనకు కనిపిస్తోంది. ఏంటి ఆ బొమ్మ అంటే, కాంగ్రెస్ హస్తాన్ని రేవంత్ రెడ్డి గారు క్రమంగా వదిలేస్తూ కాషాయాన్ని కప్పుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారేమో అని. అదే మాట ఎంపీ అరవింద్ గారు అన్నారు. అదేంటి విషయం, చూద్దాం ఏమవుతుందో, కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ ఆల్.